నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 14 ఎంపీ సీట్లు గెలిచి తీరాలి. లోక్సభ ఎన్నికలు రెఫరెండం అన్న సీఎం రేవంత్. బీజేపీని కట్టడి చేసే సత్తా కాంగ్రెస్కు లేదు. ఎన్నికల్లో 40 సీట్లు కూడా రావన్న కేటీఆర్. అధికారంలోకి రాగానే డిఎస్సి నోటిఫికేషన్. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న బాబు. ఏపీ బీజేపీలో కాకరేపుతున్న కొత్త చిచ్చు. సమావేశానికి డుమ్మా కొట్టిన సీనియర్లు. తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత తరలింపు. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధించిన కోర్టు. ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ పాలనా ఆదేశాలు తీవ్రంగా పరిగణిస్తున్న ఈడీ అధికారులు. తుక్కుగూడ నుంచి దేశ రాజకీయాలకు శంఖారావం పూరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు. తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7వ తేదీన కాంగ్రెస్ జాతీయ స్థాయి సభ ఉంటుందన్నారు. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాల స్ఫూర్తితో జాతీయ స్థాయిలో గ్యారంటీల ప్రకటన ఉంటుందన్నారు. తుక్కుగూడ సభలోనే జాతీయ స్థాయి గ్యారంటీలపై ప్రకటన చేస్తారని తెలిపారు. ప్రధాని మోదీ తన 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గుజరాత్కు బుల్లెట్ రైలు తీసుకువెళ్తున్న మోదీ వికారాబాద్కు కనీసం ఎంఎంటీఎస్ కూడా తీసుకురాలేదని విమర్శించారు. రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మెదక్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ అని మాట తప్పిందని, రైతు బంధు, బోనస్ అని మాట తప్పిందని మండిపడ్డారు. పింఛన్లు కూడా ఇవ్వలేదని, 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని ఇప్పుడు ఏం మోకం పెట్టుకుని ఓట్లు అడుగుతారని హరీష్ రావు ప్రశ్నించారు. అంటున్నాడు 100 రోజుల నా పాలన చూసి ఓటేయండి అంటున్నాడు. అంటే ఏందన్నట్టు, ఇప్పుడు ఎవడన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నువ్వు 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా ఓటేసినట్టే అవుతుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే వాళ్ళు కళ్ళు తెరుస్తారు, మనకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది. ఢిల్లీలో గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ రానే రాదు. ఆయనే చెప్పిండు కదా మన సంగారెడ్డిలో, బడే భాई छोटे भाई बड़े भाई से पूछा ना, मोदी साहब से क्या पूछा ये छोटे भाई, बड़े भाई फ्यूचर में भी आपका दुआ रहना, आपका मदद रहना, हमारे तरफ देखो, गुजरात जैसा हमारा तेलंगाना को बनाओ बोल रहा. बोले तो क्या बोलना चाह रहे रेवंत रेड्डी, आगे भी बीजेपी जीतता, आगे भी मोदी साहब रहता, तुम हमारा को अच्छा तरीके से देखो, हमारा फंड्स दो बोल के बोल रहा. बोले तो इन्हें रेवंत रेड्डी कांग्रेस से मुलाकात हो गया, इन्हें खुद बोल रहा आगे भी बीजेपी जीतेंगे बोल के. ये बात हमारे मुसलमान भाई, हमारे बहन भी सोचना चाहिए. రైతుల గురించి చర్చించడానికి సిద్ధమా అంటూ మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లలో ప్రజాధనం దోచుకుతిన్నారని మండిపడ్డారు. మళ్లీ దోచుకునేందుకు హరీష్ రావు సచివాలయం ముట్టడి అంటున్నారని తెలిపారు. నీటి ఎద్దడికి బీఆర్ఎస్ కారణమని క్లారిటీ ఇచ్చారు. నీటి నిల్వలను ముందే ఎందుకు పెంచలేదు అని ప్రశ్నించారు. వర్షాకాలం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, పంట నష్టంపై ప్రభుత్వం సర్వే చేస్తుందన్నారు. పంట నష్ట పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే బీఆర్ఎస్ డ్రామాలు చేస్తోందన్నారు. మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ పంట నష్ట పరిహారం ఇవ్వకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని మాట్లాడ జరిగింది. 10 సంవత్సరాలు రాష్ట్ర ఖజానాను ముట్టడిచ్చిండ్రు. ఇప్పుడు ఏది ఆ అవకాశం లేదు కాబట్టి సచివాలయం మళ్ళీ ముట్టడిస్తామంటున్నారు. గడిచిన వర్షాకాలంలో వచ్చినటువంటి రిజర్వాయర్లో ఉన్నటువంటి నీళ్లు మీరు అధికారులకు వచ్చిన నీళ్లు ఉన్నాయి కదా, మళ్ళీ నదిలో నీళ్లు ఉన్నా కూడా మీరు విద్యుత్ ఉత్పత్తికి రాయలసీమకు నీళ్లు వెళ్తూ ఉంటే గుడ్లప్పగిచ్చి చూసుకుంటూ ఉండి రైతులకు పంటలకు నీళ్లు లేని గతిని సృష్టించింది మీరు. మేము వచ్చినాక వర్షాలు పడ్డాయమన్నా అంటే
అంటే సీజన్ అయిపోయిన తర్వాత డిసెంబర్ 3కు వచ్చినాం. అది రావడం జరిగింది. మేడిగడ్డ నుంచి మీరు నిజంగానే నీళ్లు ఎత్తిపోసి ఉంటే అవన్నీ ఈ యొక్క నిర్వాకం జరగపోయి ఉంటే ఈరోజు ఈ కాళేశ్వరం కింద ఉన్నటువంటి సుమారుగా 5 జిల్లాలకు సంబంధించి ఈ యొక్క సాగునీటి కష్టాలు ఉండేది కాదు. మాజీ మంత్రివర్యులు హరీష్ ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు అభ్యర్థులు సిద్ధమంటున్నారు. క్యాంపు రాజకీయాలతో పార్టీలు పొలిటికల్ హీట్ పెంచాయి. సీటు నిలుపుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తూ ఉండగా కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విహారయాత్రలతో ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. క్రాస్ ఓటింగ్ పైనే రెండు పార్టీలు ఆధారపడ్డాయి. ఒక్కో ఓటుకు 3 నుంచి 5 లక్షల బంపర్ ఆఫ్ అనే ప్రచారం సాగుతోంది. ఓటర్లు ఏ పార్టీకి విజయాన్ని అందిస్తారో చూడాలి. పార్లమెంట్ ఎన్నికలకు ముందే పాలమూరు జిల్లాకు ఓట్ల పండుగ వచ్చేసింది. స్థానిక సంస్థల ఉప ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. ఈ నెల 28న ఎన్నికల పోలింగ్. దీంతో ఓటర్లను కాపాడుకోవడానికి ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు తంటాలు పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1439 మంది ఓటర్లు, వారిలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఉన్నారు. 2021లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అంతకుముందే డిసెంబర్ 8న ఎమ్మెల్సీ పదవికి కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ సమీకరణలు షురూ అయ్యాయి. జీవన్ రెడ్డి ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బీఆర్ఎస్ పార్టీ తరపున జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 1439 మంది ఓటర్లలో సుమారు 900 దాకా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే. మిగతా వారిలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల ప్రభావం వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై పడే అవకాశం ఉందన్న భావనతో అన్ని పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ముందుకు సాగుతున్నాయి. ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక్కో ఓటుకు 3 లక్షల నుంచి 5 లక్షలు ఇచ్చేలా ఒప్పందాలు సాగుతున్నాయని ప్రచారం. ఎన్నికలకు మరో 2 రోజులే ఉండడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రంతో పాటు గోవా, కొడైకెనాల్, ఊటీ వంటి విహారయాత్రలకు ప్రజాప్రతినిధులను పంపించి విందు వినోదాలతో ముంచెత్తుతున్నారు. వారిని నేరుగా 28న ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యేలు గోవాలో తమ ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఎక్కడా కూడా తమ ఓటర్ జారిపోకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ ఓటర్ల బాధ్యతలను ఆయా నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలకు అప్పగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిపింది. బీఆర్ఎస్ తరపున జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు. కేసీఆర్ స్వయంగా నవీన్ కుమార్ రెడ్డికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఫామ్ అందించారు. నామినేషన్ల అనంతరం 2 పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాలను ముమ్మరం చేశారు. మరోసారి ఎమ్మెల్సీగా గెలుస్తామన్న కాన్ఫిడెన్స్లో బీఆర్ఎస్ పార్టీ ఉండగా ఎలాగైనా ఓట్లను చీల్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు సాధించాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ఇది సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, దానికి తోడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్పై ఈ ఎన్నికల ప్రభావం ఉంటుందన్న ఆలోచనలతో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. రెండు రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీ గెలిచేందుకు సాము చేస్తుండగా ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న ఆందోళన అభ్యర్థుల్లో ఉంది. క్రాస్ ఓటింగ్ ఎవరిని అందలం ఎక్కిస్తుందో చూడాలి.
కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో కుప్పంకు హంద్రినీవా నీళ్లు తెప్పిస్తానన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం వాలంటీర్లు ఐపాక్ వద్ద ఉందన్నారు. జగన్కు ఓటేస్తే ఎవరి కుటుంబానికి వారు అన్యాయం చేసినట్లేనని అన్నారు. జగన్ ఇచ్చిన జీవోలు, నొక్కిన బటన్లు అన్నీ డమ్మీలే అన్నారు. ఇంత విధ్వంసాన్ని తన జీవితంలో చూడలేదన్న బాబు అధికారంలోకి రాగానే అన్నీ సరిచేస్తానని అన్నారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని వైసీపీ ప్రకటించింది. ఇటీవల 24 పార్లమెంటు 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జగన్ అనకాపల్లి సీటును పెండింగ్లో పెట్టారు. తాజాగా ఈ స్థానానికి మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడిని ఖరారు చేసినట్లుగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అనకాపల్లి నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్థానంలో సీఎం రమేష్తో ముత్యాల నాయుడు పోటీ పడనున్నారు. మరోవైపు మాడుగుల అసెంబ్లీ స్థానానికి ముత్యాల నాయుడు కుమార్తె ఈర్ల అనురాధ పోటీ చేయనున్నారు. ఏపీ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులు ఫైనల్ కావడంతో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోంది ఆ పార్టీ. ఇప్పటికే పార్లమెంటు స్థానాల్లో బరిలో దిగనున్న అభ్యర్థుల జాబితా వెలువడగా త్వరలోనే అసెంబ్లీ క్యాండిడేట్స్ లిస్టు కూడా విడుదల కాబోతోంది. దీంతో భవిష్యత్ కార్యాచరణపై రాష్ట్ర నాయకత్వం చర్చించింది. ఏపీలోని జగన్ అరాచక పాలనను గద్దెదించాలని బీజేపీ, టీడీపీ, జనసేన ఒకటయ్యాయన్నారు పురంధేశ్వరి. వైసీపీని కూకటి వేళ్లతో పెగిలించడానికి 3 పార్టీలు అవిరళ కృషి చేయాలన్నారు. జనసేనతో పొత్తులోనే ఉన్నామని, టీడీపీతో కలిసి వెళ్లాలని తమ పార్టీ పెద్దలు నిర్ణయించారన్నారు. పొత్తుల వల్ల పార్టీలో చాలామంది ఆశావహులకు నిరాశ ఎదురైందన్నారు. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తు తప్పలేదన్నారు. ఏదైతే మనం పొత్తులో ఉన్నామో మిగిలిన 2 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వారి ఇరువురితో కూడా ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, మన కార్యకర్తలు ఏ రకంగా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భంలో మన భారతీయ జనతా పార్టీ సింపుల్ కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ప్రతి ఇంటికి కూడా ఎలా చేర్చాలి, ఈ రకమైనటువంటి వివిధ అంశాల మీద చర్చించడం మాత్రమే కాకుండా, అంటే ఇతర పార్టీలకి సరిగ్గా సమన్వయం లేకపోయినా, లేకపోతే అభ్యర్థులు వెళ్ళట్లేదు అనేటువంటి భావన ఉన్నా, ఇవన్నీ కూడా ఇక్కడ కార్యకర్తల నుండి విన్నారు, పైనుండి కూడా సూచన చేయడం జరిగింది. త్వరలోనే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అండ్ మా అభ్యర్థుల చోట మండల స్థాయిలో కూడా సమన్వయ కమిటీని వేసుకోవాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ 3 పార్టీలు కూడా సమన్వయంతో, ఇప్పటికే కింద సమన్వయం జరుగుతుంది, అయినప్పటికీ పకడ్బందీగా ఎలా సమన్వయం చేసుకోవాలనేటువంటి అంశాల మీద చర్చ జరిగింది. అండ్ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ 3 పార్టీలు కూడా సమన్వయంతో ముందుకెళ్తాయి. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పీఎస్సీ సభ్యుడు పితాని బాలకృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. ఆరాధ్య దైవంగా భావించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనను నమ్మించి నట్టేట ముంచారని పితాని ఆవేదన చెందారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన పార్టీని ఎంతో కష్టపడి పటిష్టం చేశానన్నారు. పార్టీ కార్యకర్తలు, అనుచరులతో మాట్లాడి 2 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని బాలకృష్ణ వెల్లడించారు. కాపాడుకునే బాధ్యత నాదని చెప్పేసి ఆయన నాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఎన్నోసార్లు ఆయన నన్ను ఇక్కడికి ఎట్టుబడుతులు మీరే ఉంటారనే విధంగానే మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా కొన్ని అలాంటి విధానం ఉన్నప్పుడు ఇది పొత్తులో వేరే వాళ్ళకి సీటు వెళ్ళిపోతుంది, అందుకని పొత్తులో ఇవ్వాల్సి వస్తుంది, మీరు ఎక్కడైనా కాకినాడ రూరల్ కానీ మరి రామచంద్రపురం కానీ మీరు ఏమైనా అవకాశం ఉంటే మీరు ఇష్టపడితే ఎక్కడ చోట మీకు ఇస్తాననే మాట కూడా ఎక్కడా చెప్పడం జరగలేదు. టికెట్ ప్రకటించే ముందు కూడా ఇక్కడ పొత్తులో వెళ్తుందని కానీ లేకపోతే మీకు టికెట్ రావట్లేదని కానీ ఏ రోజు కూడా నాకు చెప్పడం జరగలేదు. ఇది చాలా బాధించింది. నాకే కాదు, ఈ రాష్ట్రంలో జనసేన పార్టీలో పనిచేసిన ఏ కోఆర్డినేటర్కి, ఏ ఇన్ఛార్జికి కూడా
ఎక్కడా కూడా ఇంతవరకు ఎవరికి కూడా చెప్పలేదు. కనీసం మరి టికెట్ నాకు వస్తుందని చెప్పి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కనుసంధలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ప్రణీత్ రావు టీం ప్రతిపక్ష నేతలు మొదలు వ్యాపారవేత్తలు, రియల్టర్లు, ఇతర ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. గత ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లను ట్యాప్ చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రేవంత్ రెడ్డి సహా పలువురు కీలక నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయని, ఈ వ్యవహారంలో పూర్తి దర్యాప్తు జరిపి ట్యాపింగ్ ఆదేశాలు ఇచ్చిన వారిని శిక్షించాలంటోంది. మరోవైపు తప్పు చేసిన వారిని శిక్షించండి బీఆర్ఎస్ అంటూ ఉండగా, బీఆర్ఎస్ ఎస్ఐబి ద్వారా తమ నేతలను ఇబ్బంది పెట్టిందని బీజేపీ ఆరోపిస్తోంది. ఎవరో కూడా తెలియదు. ఇంక్వైరీ ఏముంటున్నాం కదా. ఇప్పుడు మనం ఒక్క నిమిషం మీరు వినండి. ప్రణీతరావు మా ఊళ్ళో బంధువు, వాళ్ళ నాయనమ్మో అమ్మమ్మో వాళ్ళ అమ్మమ్మ ఊరటది. ఆయన ఊరు వేరు. ఆయన మాకు తెలవం కూడా తెలియదు. వాస్తవంగా నాకు పరిచయం కూడా లేదు ఆయన ఏం చేసిండనేది వాళ్ళ ఇంక్వైరీలో తెలుస్తుంది. ఇప్పుడు మాకైతే అందులో ఏ పొజిషన్లో ఎంత సంబంధం కూడా లేదు. ఆయన క్యాస్ట్ నాకు బంధువు కూడా కాదు. వాళ్ళు క్యాస్ట్ ఇంక్వైరీలో తెలుస్తుంది కదా. ఇప్పుడు రామారావు వీళ్ళ కుటుంబం కూడా ఏ పార్టీ అనేది కూడా ఎంక్వైరీ చేయండి. నేను 30 ఏళ్ళ నుంచి వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉన్నా. వాళ్ళ ఫ్యామిలీ ఏ పార్టీ, వాళ్ళ కుటుంబం ఏం పార్టీ, నాకెట్టా దగ్గర అవన్నీ కూడా ఎంక్వైరీలో తెలుస్తాయి కదా. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏ పార్టీ అనేది తెలుసుకోవాలి కదా. మహిళా సోదరి మనులకు నెలకు 2500 ఇస్తాను, అది ఈరాబాయ్ అంటే అది లేదు. నెలకు 4000 ఇస్తాం ముసలోళ్ళ కన్నా, అదే ఎదురాబాయ్ అంటే అది దిక్కు లేదు. ఇది ఏది తులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదే ఎదురా అంటే అది లేదు. ఇవేవి లేవు. అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు, ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఏడవుతుందిరా బాయ్, ఏమవుతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింకులు ఇస్తారు. యూట్యూబ్లకు మీడియాలకు లింకులు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది, అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు వచ్చేయి అద్దంటారు ఎవరన్నా. ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినో ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఢిల్లీకి కప్పం కట్టాలి అని 2000 కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు. ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి, ఇగో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఇగో ఈ స్కామ్ అవుతుంది, గొర్రెల స్కామ్ అవుతుంది, బర్రెల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి, మన నెత్తులని ఖరాబ్ చేయాలి. గతంలో ఇంటెలిజెన్స్ గేదరింగ్ ఉండేది, అది హ్యూమన్ ఇంటెలిజెన్స్. కానీ ఇప్పుడు అధునాతనమైన టెక్నాలజీ వచ్చింది. భారత ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఇజ్రాయెల్ నుంచి, రష్యా నుంచి అధునాతనమైన ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్ల ఇండ్ల చుట్టుముట్టు మోహరించి ఏ అనుమతి లేకుండా వినడం అనేది చట్టరీత్యా నేరం. టెలికమ్యూనికేషన్స్ బిల్లు మొన్ననే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అందులో కూడా ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేసినా సరే కఠినమైన శిక్ష దాంట్లో ఉంది. ఏ చట్టం కూడా ఒప్పుకోదు అనాథరైజ్ టెలిఫోన్ ట్యాపింగ్. కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమందికి, కేంద్ర ప్రభుత్వం ద్వారా కొంతమందికి కొన్ని ప్రత్యేక నియమాలను అనుసరించే ట్యాపింగ్కి అనుమతి జరుగుతుంది. వాటన్నిటిని తుంగలో తొక్కి ఇష్టమున్న వాళ్ళ పేర్లు దాంట్లో ఎక్కించిండ్రు. వందల మంది ఈ ట్యాపింగ్ వ్యవస్థలో భాగస్వాములు అయినరు. దీనికి అప్పుడు ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కాడ నుంచి, మంత్రుల కాడ నుంచి, కీలకమైన అధికారుల కాడ నుంచి, నియోజకవర్గాలున్న ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు పూర్తిగా భాగస్వాములు అయినరు. మీకు అందరికి తెలుసు 2019 అంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో మేము బ్యాంకు నుంచి, భారతీయ జనతా పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచి మేము డబ్బు డ్రా చేసుకొని, వైట్ మనీ బ్యాంకులో డ్రా చేసుకొని నారాయణగూడ నుంచి స్టేట్ బీజేపీ ఆఫీస్ కు వస్తా ఉంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివరాలు సేకరించుకొని నారాయణగూడ చౌరస్తాలో ఇంటర్నేషనల్ టెర్రరిస్టులను ఏ రకంగా చుట్టుముట్టి వాళ్ళను బంధిస్తారో మా ఆఫీస్ కు సంబంధించినటువంటి క్లర్కులను ఇదే బీఆర్ఎస్ నాయకత్వంలో ఆ రోజు పోలీస్ అధికారులు, ఇదే మాఫియా రాజ్యాంగం ఆ రోజు చేసినటువంటి విషయము మనకందరికీ తెలుసు. చివరకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, పోలీసు ఉన్నతాధికారులు తెలిసిన తర్వాత లెంపలేసుకొని డబ్బులు వాపసు ఇచ్చారు. కాబట్టి ఈ రకంగా ఒకటి కాదు, మా పార్టీ పట్లనే ఇంత జరిగితే సామాన్య ప్రజల పట్ల ఏ విధంగా జరిగిందో మీడియాకు తెలియజేయకుండా వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేయడము, వాళ్ళే బ్లాక్మెయిలింగ్ చేయడము, వాళ్ళే కోట్ల రూపాయలు వసూలు చేయడము, వారే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం నడపడం ఏదైతున్నదో ఇది పూర్తిగా
దీనికి ఎవరైనా బాధ్యత అంటే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి తనకు సంబంధించినటువంటి మంత్రులను ఆ రోజు పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి, న్యాయ విచారణ జరపాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందా లేకుంటే జైల్లోనే కొనసాగుతారా అన్నది $1 కోటి ప్రశ్న. ఢిల్లీ మద్యం విధానం కేసులో 2003 ఫిబ్రవరిలో అరెస్ట్ అయిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను మార్చి 22న అరెస్ట్ చేసింది. దీంతో మద్యం కేసులో నిందితులు కూర్చు బిగుస్తోందని అంటున్నారు. రెండు 2022లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నవారని అడపాదడపా అరెస్ట్ చేస్తూ వచ్చారు. కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర వహించారని, సౌత్ బ్లాక్ లో ఆమె సమన్వయకర్త అని ఈడీ ఆరోపించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద ఆమె శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డారని ఈడీ ప్రధాన అభియోగం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. రిమాండ్ పూర్తి కావడంతో నేడు ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 9 వరకు కోర్టు రిమాండ్ విధించింది. మరోవైపు మధ్యంతర బెయిల్పై ఏప్రిల్ 1న విచారణ జరగనుంది. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్పై విచారణ చేయనుంది. కవితకు రిమాండ్ విధించడంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. మార్చి 15న అరెస్ట్ అయిన కవిత ఈడీ కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరీ బవేజా ముందు ఆమెను హాజరుపరిచారు. మరో 15 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. రౌస్ అవెన్యూ కోర్టులోనే కవిత భర్త అనిల్, బంధువులు ఉన్నారు. PMLA సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్ ని తమకు కూడా ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టుకు అప్పీలు చేశారు. కాగా కవిత దాఖలు చేసిన బెయిల్ అప్లికేషన్ పై రిప్లై దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని ఈడీ న్యాయవాదులు కోరారు. కవిత పిల్లలకు పరీక్షలు ఉన్నాయని, అందువల్ల ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపు న్యాయవాది వాదించారు. కాగా కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, కవితతో పాటు పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు ఈడీ పేర్కొంది. వర్చువల్ మోడ్ లో ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ తెలిపింది. కోర్టు హాలులోకి తీసుకువెళ్తుండగా కవిత ఆ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ తనను తాత్కాలికంగా జైలుకు పంపవచ్చునని, కానీ కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అన్నారు. ఇది తప్పుడు కేసు కానీ తాను ఏ తప్పు చేయలేదని ధీమాగా చెప్పారు. తాను అప్రూవల్ గా మారే ప్రసక్తే లేదన్నారు. తనను తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు, కానీ తన ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని అన్నారు. క్లీన్ గా బయటకు వస్తా అని ధైర్యంగా చెప్పారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఆరోపించారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ఓ నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరో నిందితుడు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నాడని, మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ రూపంలో బీజేపీ 50 కోట్లు ఇచ్చాడని కవిత ఆరోపించారు. రెండు 2021-22లో రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో మద్యం వ్యాపారుల లాబీ సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు 100 కోట్ల రూపాయలు ముడుపులు అందాయని గతంలో ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, అరబిందో గ్రూప్ ప్రమోటర్ శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ మాగుంట తదితరులు ఉన్నారు. సౌత్ గ్రూప్ తరపున పిల్లై, అభిషేక్ బోయనపల్లి, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. 2023 సెప్టెంబర్లో కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తొలిసారి ఈడీ సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత మరికొన్ని సార్లు సమన్లు జారీ అయినా సమన్లను సవాల్ చేస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికీ కోర్టులో కేసు విచారణలో ఉంది. దేశంలో రాజకీయ పార్టీలకు ఇచ్చే నిధుల పరంగా ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ టాప్ స్థానంలో నిలిచింది. ఈ సంస్థ పలు రాష్ట్రాల్లో లాటరీలను నిర్వహిస్తోంది. అయితే లాటరీలు, క్యాసినోలు నిషేధించబడిన ఏపీని పాలిస్తున్న వైసీపీకి ఈ కంపెనీ పెద్ద మొత్తం విరాళం ఇచ్చింది. దాదాపు 149 కోట్లు ఆ పార్టీ అకౌంట్లో పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వడం వెనుక ఉన్న కారణాలేమిటి?
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఎలక్టోరల్ బాండ్ల సమాచారం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎస్బీఐ వద్ద బాండ్లు కొన్న సంస్థలు సమాచారం ఇందులో ఉంది. అయితే కోయంబత్తూరుకు చెందిన ఫ్యూచర్ గేమింగ్ సంస్థ అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ సుమారు 1368 కోట్లు విరాళం ఇచ్చినట్లు సమాచారం. వివిధ రాజకీయ పార్టీలకు ఆ బాండ్లు దక్కినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 12, 2019 నుంచి జనవరి 24, 2024 వరకు ఆ బాండ్లను ఖరీదు చేశారు. సంవత్సరంలో మార్టిన్ లాటరీ ఏజెన్సీస్ లిమిటెడ్ ద్వారా ఈ కంపెనీ ప్రారంభించబడింది. ఇది భారత్లో లాటరీ కింగ్ అని పిలువబడే శాంటియాగో మార్టిన్ యాజమాన్యంలో ఉంది. అయితే శాంటియాగో ఆధ్వర్యంలో మార్టిన్ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సహా మరికొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పలు పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వేల కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. లాటరీలు చట్టబద్ధమైన రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు విరాళాలు ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ లాటరీ నిషేధించబడిన ఏపీని పాలిస్తున్న వైసీపీకి ఈ కంపెనీ పెద్ద మొత్తం విరాళం ఎందుకు ఇచ్చిందనే హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో అధికార పార్టీ వైసీపీకి ఈ కంపెనీ 149 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. 89 కోట్ల రూపాయలు విలువైన మొదటి బ్యాచ్ బాండ్లను అక్టోబర్ 27, 2020 కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 60 కోట్ల రూపాయలను ఏప్రిల్ 7, 2021 కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో లాటరీలు, క్యాసినోలపై నిషేధాన్ని ఎత్తివేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు వార్తలొచ్చాయి. 2020-21లో ప్రభుత్వం లాటరీ, క్యాసినోలను అనుమతించే సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి 2 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దేశంలో 13 రాష్ట్రాల్లో చట్టబద్ధమైన లాటరీ విధానం ఎలా పనిచేస్తుందో కమిటీ పరిశీలించినట్లు వార్తలొచ్చాయి. ఈ కమిటీ కేరళ మోడల్ను నిశితంగా అధ్యయనం చేసిందని, ప్రభుత్వం లాటరీ విధానాన్ని ప్రారంభించినట్లయితే వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందనే అంచనాకు వచ్చినట్లు తెలిసింది. అదే సమయంలో విశాఖ తీరంలో క్యాసినోలకు అనుమతి ఇచ్చే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించినట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి ఏడాదికి 11,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుందని కమిటీ అంచనా వేసినట్లు చెబుతున్నారు. ఈ కమిటీ 2020లో చర్చలను ప్రారంభించి 2021 మధ్య నాటికి తన నివేదికను సమర్పించిందని ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన వ్యక్తి ధృవీకరించారు. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే క్యాసినోలు, లాటరీలను అనుమతించడం వల్ల అధికార పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని, సీఎం జగన్ కు ప్రత్యేకించి మహిళా ఓటర్ల నుంచి భారీ ఎదురుదెబ్బ తగులుతుందని నివేదిక తేల్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రతిపాదన బుట్టదాఖలైనట్లు చెప్తున్నారు. కానీ శాంటియాగో ఇచ్చిన 149 కోట్ల రూపాయలు వైసీపీ ఖాతాలో పడినట్లు తెలుస్తోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.